క్రీడా పోటీలు విద్యార్థుల్లో మనోవికాసంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తాయని నారాయణ విద్యాసంస్థల డీజీఎం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కడప నగర పరిధిలోని కృష్ణాపురంలో గల నారాయణ స్కూల్లో ఎన్పీఎల్ 2023-24 పేరుతో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీఎం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లో చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థులతో చదువుతో పాటు తమకు ఇష్టమైన క్రీడలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అప్పుడు మీకు సమాజంలో తగిన గుర్తింపు, గౌరవాలు లభిస్తాయన్నారు. అనంతరం విద్యావేత్త రాజోలి వీరారెడ్డి క్రీడల ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం జిల్లాలోని మొత్తం 13 బ్రాంచ్లకు చెందిన విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, షాట్పుట్, వాలీబాల్, రన్నింగ్ రేస్, త్రోబాల్ తదితర పోటీలను నిర్వహించి విజేతలైన వారికి బహుమతులు, మెడల్స్ అందజేశారు. కడప, పులివెందుల, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు అండ్ బద్వేలి, ప్రొద్దుటూరు మొదలగు బ్రాంచెస్ అన్నీ కూడా కలిపి 13 బ్రాంచెస్కు కలిపి ఇక్కడ విద్యార్థులందరికీ కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతి క్యాంపస్లో కూడా అక్కడ ఆ బ్రాంచ్కి సంబంధించిన విద్యార్థులను అక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళను మళ్ళీ వచ్చేసేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విన్ అయిన వాళ్ళకు మనము బహుమతులు కొన్ని ప్రకటిస్తాము. ఆ పిల్లలందరికీ కూడా బహుమతులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము. ఈ ప్రోగ్రాముకు మా సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. అదేవిధంగా అన్ని బ్రాంచ్ల యొక్క ప్రిన్సిపాల్స్, ఏజిఎంస్, ఆర్ఐస్, అదేవిధంగా పీఈటీస్ అందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఈ బిల్డింగు యాజమాన్యమైనటువంటి రాజోలి వీరారెడ్డి సార్ కూడా ఈ ప్రోగ్రాముకు గెస్ట్గా హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క మీటింగ్కి వచ్చేసి మనం కబడ్డీ, ఖోఖో అదేవిధంగా మొదలగు గేమ్స్ అన్నీ కూడా ఇందులో వచ్చేసి పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో విన్నర్స్ అందరికీ కూడా వచ్చేసి వాళ్ళకు బహుమతులు ఇచ్చేసి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు వచ్చేసి మనము చదువుతో పాటు యాక్చువల్గా నారాయణ అంటే ఏంటంటే ఎంతసేపు కూడా చదివిస్తూ ఉంటారు, ప్రెజర్ ఉంటుంది అని చెప్పేసి ఇది ఒక అపోహ ఉంది. వాస్తవంగా మా దగ్గర వచ్చేసి పిల్లలను ఎటువంటి ప్రెజర్ ఉండదు, వాళ్ళకు హ్యాపీగా చదువుకునే దానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వచ్చేసి మనం గేమ్స్లో కూడా ఇట్లా ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మానసిక ఒత్తిడిని కూడా తట్టుకోగల విధంగా విద్యార్థులు వచ్చేసి నిలదొక్కగలుగుతారు. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. ప్రతి ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెలే కాకుండా ప్రతి బ్రాంచ్ లెవెల్లో కూడా అక్కడ కూడా కండక్ట్ చేసి విద్యార్థులను వచ్చేసి ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఇవాళ కడపలో ఉన్న 14 బ్రాంచ్ల నారాయణ ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ ఈవెంట్ జరుపుకుంటున్నామండి. అడ్మినిస్ట్రేటర్స్ అందరూ, కోర్ టీమ్, ప్రిన్సిపల్స్, అకాడమిక్ డీన్స్, కోఆర్డినేటర్స్, ఏజిఎంస్, ఆర్ఐస్ అందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఇది ఒక టీం వర్క్ అని చెప్పుకోవచ్చు. కడప అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. 14 బ్రాంచుల నుంచి ఈచామ్స్ అండ్ హై స్కూల్ పిల్లలు, ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్రాంచ్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అక్కడ సెలెక్ట్ అయ్యి సెకండ్ లెవెల్కి అండ్ ఫైనల్ లెవెల్కి ఇక్కడ దాకా వచ్చారు. అందరి దృష్టిలో వాళ్ళు ఇంకా విన్నర్స్ అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ దాకా రావటం చాలా సక్సెస్ఫుల్. వాళ్ళు ఎప్పుడైతే బ్రాంచ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో పోటీల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్కి అండ్ థర్డ్ లెవెల్ గ్రాండ్ ఫినాలేకి వచ్చారో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి పిల్లాడు కూడా ఒక విన్నరే. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆల్రెడీ ఒక విన్నరే. కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు, ఆ పేరెంట్స్ సపోర్ట్ వల్లే మేము ఇంత కరికులంని ప్రిపేర్ చేయగలుగుతున్నాము, ఇంత యాక్టివిటీస్ చేయగలుగుతున్నాము, ఇన్ని ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాము. కాబట్టి ఇక్కడికి పిల్లల్ని పంపించినటువంటి పేరెంట్స్ అందరికీ, తల్లిదండ్రులకు, వారి సపోర్ట్కి అందరికీ ధన్యవాదాలు. అండ్ మేనేజ్మెంట్